అనేటటువంటిది నా అభిప్రాయం. రైట్. ఎస్, ఒక్కసారి శ్రీవాణి గారితో మాట్లాడడం. శ్రీవాణి గారు అంటే నేను ఇందాక ఇదంతా కానీ ఒక విశ్లేషణ అవన్నీ ఒక చిన్న లాజికల్ పాయింట్ లో చెప్తానండి. తల్లిదండ్రులుగా పిల్లలని స్కూల్లో జాయిన్ చేస్తాం. ఒకవేళ అబ్బాయి 10వ తరగతి చదువుకుంటున్నాడు. జనరల్ గా కూడా 10వ తరగతి చదువుకుంటున్న అబ్బాయికి 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, మ్యాథ్స్. కానీ అబ్బాయికి కేవలం మ్యాథ్స్ ఒకటే ఇష్టం, మిగతా వాటిపైన ఇష్టం ఉండదు, శ్రద్ధ ఉండదు. కానీ తల్లిదండ్రుల ఆలోచన ఏముంటదంటే ఎట్లాగైనా చేసి అబ్బాయికి అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చదివించాలి, ఓవరాల్ గా అబ్బాయి ఫస్ట్ క్లాస్ రావాలనో లేకపోతే డిస్టింక్షన్ రావాలనో ఒక పర్సంటేజ్ పెట్టుకొని ఆ అబ్బాయిని మనం చదివిస్తాం. అంతేకాని నీకు కేవలం మ్యాథ్స్ ఒకటే ఇష్టం కదా అని చెప్పి ఉట్టి మ్యాథ్స్ లోనే 100 మార్కులు తెచ్చుకొని మిగతా దాంట్లో రాకపోతే అబ్బాయి ఫెయిల్ అయిపోతాడు. సేమ్ అలాగే మా పార్టీ అధిష్టానం కూడా మొత్తము రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకు అందరికీ కూడా ఏమి కావాలి, కార్యకర్తలు అందరూ కూడా మొత్తము ఒకతాటిగా ముందుకు నడవాలి అని అంటే ఏ నాయకుడు అయితే ముందుకు తీసుకెళ్తారో ఆ ఆలోచన పాటుగా దాంతో పాటుగా రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి రావాలి, ఉన్న కాంగ్రెస్ చేస్తున్న తప్పులను ఎండగట్టాలి, ప్రతి ఒక్కరికి కూడా ధైర్యం చెప్పి కార్యకర్తలను తనతో పాటు కార్యకర్తలను కూడా ముందుకు నడిపించే ఒక నాయకుడు కావాలి. దానితో పాటుగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ బలోపేతం కావాలి అని అంటే తెలంగాణలోకి అధికారంలోకి రావాలి. తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినా ఇప్పుడున్న సౌత్ ఇండియాలో కూడా ఆ ప్రభావం చూపించాలి అంటే అట్లాంటి మంచి నాయకుడే కావాలి అన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా బలమైన నాయకుడితో పాటు అందరినీ కలుపుకునే నాయకుడు కూడా మా పార్టీలో చాలా ముఖ్యం, ఓపిక ముఖ్యం. ఎందుకు అంటున్నానంటే ఏదో ఒక నియంతృత్వ పాలనలో కాకుండా మా పార్టీ ఒకవేళ 100 మందితో ఒక కార్యక్రమం చేస్తున్నప్పుడు రాష్ట్ర అధ్యక్షులు స్టేజ్ పైన కూర్చొని మాట్లాడుతుంటే బూత్ స్థాయి కార్యకర్త, కనీసం ఒక బూత్ మెంబర్ కూడా లేని కార్యకర్త, అతనికి ఒక పోస్ట్ కూడా ఉండదు, కనైనా కూడా తను నించొని దేశంలో న్యాయం జరగాలంటే ఏం చేయాలి, పార్టీ బలోపేతం కావాలంటే ఏం చేయాలి అన్న అభిప్రాయాలు వాళ్ళు కూడా ఇచ్చేంత స్వాతంత్రం మా పార్టీలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని ముందుకు సాగాలి, పార్టీ మంచిగా ఉండాలి, ప్రజలు బాగుండాలి, పార్టీలోని కార్యకర్తలు బాగుండాలి అన్న ఒక లక్ష్యంతోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అండ్ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అని అంటే కేవలం ఒక పొలిటికల్ పార్టీ బీజేపీ అనే కాకుండా మా సంస్థాగతంగా ఏవైతే అన్ని విభాగాలు ఉన్నాయో ఆర్ఎస్ఎస్ఏ కానీ విహెచ్పిఏ కానీ ప్రతి ఒక్కరిది కూడా ఆలోచనలు అవన్నీ కూడా తీసుకొని పార్టీకి మంచిగా ఉండే విధంగానే ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఒక అంటే మా ఫ్యామిలీ ఒక పాత ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, నేను ఇప్పుడున్న బీజేపీ కార్యకర్తగా నాకు తెలిసినంత వరకు మా పార్టీలో ఒక రికమెండేషన్ పైన మాత్రం ఎలాంటి డిసిషన్స్ ఉండయి. మీరు ఎవరైనా రికమెండ్ చేస్తే వింటారేమో, తీసుకుంటారు, అభిప్రాయాలు అవన్నీ తీసుకుంటారు, కానీ నిర్ణయం మాత్రం ఓవరాల్ గా సంస్థాగతంగా మాత్రమే తీసుకుంటారు. ఇందాక అన్నగారు చెప్పినట్టు జెలసీ అన్నది కామన్, ఈర్ష్యా భావం అవన్నీ అన్నది కామన్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉంటుంది, అట్లాగే ఇందులో కూడా ఉంటుంది. కానీ ఏది ఉన్నా సరే ఇందాక అన్నగారు చెప్పినట్టు పార్టీ ఈజ్ నాట్ ఫస్ట్ ఫర్ అస్, నేషన్ ఈజ్ ఫస్ట్, పార్టీ ఈజ్ సెకండ్, ఇండివిజువల్ ఈజ్ లాస్ట్. సో ఈ స్టెప్స్ వైజ్ గానే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వెళ్తాము. వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉంటాయి అంతే, కానీ దాని వల్ల పార్టీకి నష్టం జరిగే అంత నిర్ణయాలు మాత్రం మా కార్యకర్తలు ఎవరు కూడా తీసుకోరు. అంటే ఇంకొక డౌట్ ఇక్కడ, అంటే ఇందాక శేషు గారు కూడా రైజ్ చేశారు, పార్టీని సమన్వయపరిచే వాళ్ళని అధ్యక్షులుగా నియమిస్తారా లేకపోతే బలమైన నాయకులను అధ్యక్షులుగా నియమిస్తారా అనేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గతంలో వేరు, పార్టీ అంతగా రాష్ట్రంలో హైప్ లేనటువంటి సందర్భంలో వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇప్పుడు మన 8 ఎంపీ సీట్లు గెలిచిన తర్వాత లేకపోతే రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా నిలదొక్కుందో అందరికీ తెలిసిందే. ఇటువంటి టైంలో ఇతర పార్టీల నుంచి వచ్చారు, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరైతే అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళు అందరినీ కూడా సమన్వయపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడ ఎవరు కూడా అసంతృప్తికి లోనవ్వకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇది కన్సిడర్ డెఫినెట్ గా చేస్తారేమో. అదే మా పార్టీ అధిష్టానం జనరల్ గా కూడా ఏ నిర్ణయాలు తీసుకున్నా అండి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే విధంగానే తీసుకుంటారు, కానీ బలం కోసం అని చెప్పి మాత్రం నిర్ణయాలు తీసుకోరు. నేను ఇది మళ్ళా చెప్తున్నాను, ఒక ప్రౌడ్ కార్యకర్తగా
అధికారం ఉన్నా లేకున్నా పోరాడే వ్యక్తిత్వం గల కార్యకర్తలం కాబట్టి మాకు ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ముందుకు సాగాలి అన్న ఆలోచననే ఉంటుంది. కానీ కేవలం అధికారంలోకి రావాలి అని అంటేనే అన్న ఆలోచన అన్నది సెకండరీ. కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే వాళ్ళని, ప్రతి ఒక్కరిని కూడా సంయమనంగా అందరు ఆలోచనలు స్వీకరించి పార్టీ మంచి కోసము ఎవరైతే బాగుంటారో అన్న ఆలోచన ఉన్న వ్యక్తికి మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే అండి. మస్తాన్ రావు గారు డెఫినెట్ గా ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలు